పచ్చటి పొలాలు అంటే నిన్నటి వరకు పశువుల అరుపులతో గుర్రాల సకిలింపులతో ఎంత కోలాహలంగా ఉన్న ఆ ప్రాంతముందా తెల్లవారేసరికి ఆ భయంకరమైన నిశ్శబ్దంలో కూరుకుపోయింది. అవును, ఎటు చూసినా ఒక్క ప్రాణి కూడా సజీవంగా లేని పరిస్థితది. ఖచ్చితంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం అనుకున్న ఐగుప్తు దేశపు ఆర్థిక వ్యవస్థగాని వారి సైనిక బలంగాని ముఖ్యంగా వారే దేవుళ్లుగా పూజించే ఆ జంతువులు రాత్రికి రాత్రే నేలమట్టమయ్యాయి. నిజమే. కాని ఆశ్చర్యంగా సరిగ్గా కొన్ని మైళ్ల దూరంలో ఉన్న గోషన్ ప్రాంతంలో మాత్రం అంతా ప్రశాంతంగా ఉంది. అక్కడ ఒక్క పశువు కూడా చనిపోలేదు. అబ్బా, అది కదా దేవుని గొప్పతనం. అంటే జీవితంలో పరిస్థితులు పూర్తిగా అల్లకల్లోలంగా మారినప్పుడు, అసలు దారి కనిపించని అంధకారం కమ్ముకున్నప్పుడు దేవుడు తన ప్రజల పక్షాన ఎలా నిలబడతాడో తెలుసుకోవడం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం అండి. ఆ నిశ్చితి మధ్యలో దేవుని సార్వభౌమాధికారాన్ని గుర్తించడమనేది భయంతో వణికిపోయే ఏ హృదయానికైనా ఒక బలమైన పునాది రాయిలా మారుతుంది. అవును, మనము బైబిల్లోని ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని సరళంగా అర్థం చేసుకుని ఈ సిరీస్లో ఉన్నాం. ఇది ఎపిసోడ్ 65. ఈరోజు మనం నిర్గమకాండము 9వ అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం కదా. ఖచ్చితంగా. ఈ లోతైన అధ్యయనంలో మన లక్ష్యం కేవలం కొత్త విషయాలు తెలుసుకోవడం మాత్రమే కాదు, ఫరో మొండితనం వల్ల అంతకు ముందే నది రక్తంగా మారడం, కప్పలు, పేలవంటి తెగుళ్లు దేశాన్ని ఎలా వణికించాయో మనం చూశాం. అయినా అతని అహంకారం ఏమాత్రం తగ్గలేదు కదా. తగ్గలేదు. అందుకే ఈ అధ్యాయంలో దేవుని న్యాయం, ఆయన కృప ఎలా ఒకదానితో ఒకటి అల్లుకునున్నాయో మనం చూడబోతున్నాం. ఈ సత్యాలు మన ప్రార్థనా జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకురావాలి. వచనాలు 1 నుండి 7 వరకు మనం చూస్తే, ఐగుప్తులో వచ్చిన ఈ పశువుల మరణం గురించి ఆలోచిస్తుంటే నాకొక ఆధునిక ఉదాహరణ గుర్తుకొస్తోంది. చెప్పండి. ఉదయం నిద్ర లేచి చూసేసరికి మన బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బంతా జీరో అయిపోతే ఎలా ఉంటుంది? స్టాక్ మార్కెట్లు పూర్తిగా కుప్పకూలిపోయి, అసలు మన ఉద్యోగాలు పోయి, ఏ రకమైన భద్రత లేని పరిస్థితొస్తే ఆ భయానక వాతావరణం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అబ్బా, వింటుంటేనే భయంగా ఉంది. మనుషులు తమకు అత్యంత భద్రతనిచ్చేవిగా భావించే వాటిపై దేవుని తీర్పు వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా తారుమారవుతాయో దేవుడిక్కడ కళ్లకు కట్టినట్లు చూపించాడు. అవును, ఐగుప్తీలు దేనినైతే తమ భద్రతగా భావించారో సరిగ్గా దానిపైనే ఆ దెబ్బపడింది. వాళ్లు తమ బ్యాంక్ అకౌంట్లుగా భావించిన ఆ పశువుల మీదే ఈ తీర్పు పడింది. సరిగ్గా చెప్పారు. ఇక్కడ వాడిన హెబ్రీ పదం గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ పదం దెవెర్. దెవెర్ అంటే అర్థమేమిటి? దెవర్ అంటే అత్యంత వేగవంతమైన, ప్రాణాంతకమైన తెగులు లేదా మరణ శాసనం అని అర్థం. అంటే ఇది సాధారణమైన జబ్బు కాదు. ఓహో, అంటే కేవలం జంతువుల జబ్బు అనుకోకూడదనమాట. ఖచ్చితంగా. ఐగుప్తీయుల చరిత్రను, వారి నమ్మకాలను కాస్త లోతుగా పరిశీలిస్తే వాళ్లు ఆ పశువులను కేవలం జంతువులుగా చూడలేదు. హాథోర్ అనే దేవతను ఆవు రూపంలో, యాపిస్ అనే దేవుడిని ఎద్దు రూపంలో వాళ్లు ఆరాధించేవారు. అవునవును, ఇవి వారి సంపదకు, సంతానోత్పత్తికి చిహ్నాలు కదా. నిజమే. దేవుడిక్కడ కేవలం జంతువులను చంపడం లేదు. మీరు నమ్ముకున్న నకిలీ దేవుళ్ళు, మీ సంపదలు నా ముందు నిలబడలేవు అని సవాలు విసురుతున్నాడు. మానవ ప్రయత్నాలు ఏవీ కూడా ఆపలేని ఒక దైవిక తీర్పిది. అంటే మనుషులు ఏ తప్పుడు పునాదుల మీద తమ జీవితాలను నిర్మించుకుంటారో దేవుడు ఖచ్చితంగా ఆ పునాదులనే కదిలిస్తాడన్నమాట. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ వినాశనం అందరికీ సమానంగా జరగలేదు కదా. లేదు, అస్సలు జరగలేదు. ఐగుప్తీయుల పశువులు ప్రతి రకంలోనూ చనిపోయాయి. ఇక్కడ వాడిన కోల్ అనే పదం అన్ని రకాల పశువులను సూచిస్తుంది. కోల్ అంటే అన్ని అని. కానీ గోషెన్ ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలీయుల పశువులలో ఒక్కటి కూడా చావలేదు. అదెలా సాధ్యం? ఇక్కడే దేవుని నిబంధన, విశ్వసనీయత అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. దేవుడు గోషెను చుట్టూ ఒక అదృశ్యమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశాడు. అదృశ్యమైన వలయం? వినడానికి ఎంతో నెమ్మదిగా ఉంది. అవును, బాహ్య ప్రపంచంలో మరణతాండవం చేస్తున్నా సరే దేవుని నిబంధనలో ఉన్నవారికి ఎటువంటి హాని జరగదు. ఫరో స్వయంగా మనుషులని పంపి చూసినప్పుడు కూడా ఇశ్రాయేలీయుల పశువులలో ఒక్కటి కూడా చావలేదని అతనికి తెలిసింది. అయినా సరే అతను మారలేదు కదా. మారలేదు. అతని హృదయం కబేద్గా మారిపోయింది. కబేద్ అంటే? హెబ్రీలో కబేద్ అంటే పాపంతో భారమైనది, చాలా మొండిగా తయారైనది అని అర్థం. కళ్లముందు అంతటి సత్యం కనిపిస్తున్నా
ఆ ప్రకృతి రుజువు చేస్తున్నా ఆ అహంకారం అతన్ని సత్యాన్ని అంగీకరించనివ్వలేదు. అహంకారం మనిషిని ఎంత గుడ్డివాడిగా చేస్తుందో కదా. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినా, తన దేవుళ్ళు ఓడిపోయినా ఫరో మారలేదు. అందుకే మనం 8 నుండి 12 వచనాలు చూస్తే దేవుడు తన తీర్పును మరింత వ్యక్తిగతంగా మార్చాడనిపిస్తుంది. అవును, నేరుగా వారి శరీరాలపైకే ఆ తీర్పును తీసుకువెళ్లాడు. దేవుడు మోషే అహరోనులతో కొలిమి బూడిదను తీసుకొని ఫరో కళ్ళెదుటే ఆకాశం వైపు చల్లమన్నాడు. ఆ బూడిద గాల్లో ఎగిరి దేశమంతటా మనుషుల మీద, జంతువుల మీద భయంకరమైన దద్దుర్లుగా మారింది. ఇక్కడ ఒక అద్భుతమైన కాని ఒళ్ళు గగురు పొడించే న్యాయం కనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇశ్రాయేలీయులను బానిసలుగా చేసి ఏ కొలిమిలో అయితే వారి చేత ఇటుకలు తయారు చేయించి చిత్రహింసలు పెట్టారో సరిగ్గా అదే కొలిమిలోని బూడిద ఇప్పుడు వారికి శిక్షగా మారింది కదా. దీన్నే అత్యంత లోతైన కావ్యన్యాయం లేదా పోయెటిక్ జస్టిస్ అంటారు. అణచివేత బూడిద తిరిగి వారిపైనే పడినప్పుడు వారి తెలివితేటలు, సైన్స్ అన్నీ నిస్సహాయంగా మారిపోయాయి. ఇది మామూలు చర్మవ్యాధి కాదు కదా. కాదు. ఇక్కడ ఉపయోగించిన హెబ్రీ పదం షెకిన్. దీని అర్థం మండుతున్న అత్యంత బాధాకరమైన దద్దుర్లు లేదా పొక్కులు. అంటే మనుషులు తట్టుకోలేనంత నొప్ప. అవును. ఐగుప్తీలు స్వస్థతను ఇస్తారని నమ్మే సెక్మెట్ లాంటి దేవతలు, ఇమ్హోటెప్ లాంటి వైద్యదేవుళ్ళు ఈ దద్దుర్ల ముందు ఏమీ చేయలేకపోయారు. పాపం వాళ్ల మాంత్రికులు కూడా ఆ బాధ తట్టుకోలేక మోషే ముందు నిలబడలేకపోయారు కదా. నిజమే. మానవ జ్ఞానం దేవుని తీర్పు ముందు ఎంత తలవంపులెదుర్కొంటోదో ఇది స్పష్టం చేస్తుంది. అయితే ఇక్కడే ఒక అత్యంత కీలకమైన వేదాంత సత్యం బయటపడుతుంది. ఏమిటది? 12వ వచనంలో యెహోవా ఫెరో హృదయమును కఠినపరచెను అని రాయబడింది కదా. ఇక్కడ వాడిన పదం చజాక్. ఒక్క నిమిషం. ఇక్కడ నాకు ఎప్పటినుంచో ఉన్న ఒక పెద్ద సందేహం అడగాలి. అదేంటంటే, దేవుడే ఫెరో హృదయాన్ని కఠినపరిస్తే ఇక అందులో ఫెరో తప్పేముంది? చాలామందికొచ్చే సందేహం ఇది. అతన్ని శిక్షించడం అన్యాయం అనిపించదా? అంటే దేవుడే ఒక మనిషిలో పాపాన్ని ప్రవేశపెట్టి ఆ తర్వాత వాళ్ళని శిక్షిస్తాడా? ఇది వినడానికి కొంచెం విరుద్ధంగా అనిపిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కాని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, దేవుడు ఫెరోలో కొత్తగా పాపాన్ని లేదా మొండితనాన్ని సృష్టించలేదు. మరి చజాక్ అనే పదానికి అర్థమేంటి? దీన్ని అర్థం చేసుకోటానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. సముద్రంలో ఒక పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఒక పడవ కొట్టుకోపోకుండా ఉండటానికి యాంకర్ లేదా లంగరు వేస్తారు కదా. అవును. ఆ లంగరు పడవను తుఫాను నుండి కాపాడుతుంది. సరిగ్గా అలాగే. కాని ఒకవేళ ఆ లంగరు తీసేస్తే ఏమవుతుంది? పడవ వెంటనే సముద్రంలో కొట్టుకుపోతుంది. ఖచ్చితంగా. పడవ కొట్టుకుపోటానికి కారణం లంగరు తీసేయడం కాదు, ముందే ఆ సముద్రంలో ఉన్న భయంకరమైన తుఫాను ప్రవాహం. దేవుని కృప కూడా ఆ లంగరు లాంటిదే. ఓహో, అంటే ఫరో మొదటినుంచి అహంకారమనే పాపపు ప్రవాహంలోనే ఉన్నాడన్నమాట. అవును. దేవుడు ఇన్ని రోజులు తన కృపతో అతన్ని ఆపి ఉంచాడు. ఫరో పదే పదే తన హృదయాన్ని కఠినం చేసుకుంటూ దేవుని అవకాశాలను కాలరాసినప్పుడు దేవుడు తన కృప అనే ఆ లంగరును ఉపసంహరించుకున్నాడు. అబ్బా, ఎంత స్పష్టంగా ఉందో ఈ ఉదాహరణ. అప్పుడు ఫరో తన సొంత పాపపు మొండితనంలో పూర్తిగా కొట్టుకుపోయాడన్నమాట. ఖచ్చితంగా. చజాకంటే పాపాన్ని పుట్టించడం కాదు, వారి పాపపు మొండితనంలోనే వారిని శాశ్వతంగా వదిలేసే న్యాయబద్ధమైన తీర్పు. ఇది దేవుని సార్వభౌమాధికారం. ఆ లంగరు ఉదాహరణతో అస్సలి విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. పడవ మునిగిపోవడానికి కారణం తుఫానే, కాని లంగరు కాదు. ఫరో అహంకారమే అతన్ని ముంచేసింది. నిజమే. కాని దేవుడు కృపను ఉపసంహరించుకోవడం అనేది వినడానికే చాలా భయంగా ఉంది కదా. అవును. ఆ తర్వాత జరిగే సంఘటనలు 13 నుండి 26 వచనాల్లో మనం చూస్తే అవి మరింత గంభీరంగా మారుతాయి. దేవుడు ఫరోతో మాట్లాడుతూ తాను తలుసుకుంటే ఫరోను ఒక్క క్షణంలో నాశనం చేయగలనని, కాని తన నామం భూలోకమంతా ప్రచురమొగుటకే ఫరోను నిలబెట్టానని స్పష్టం చేస్తాడు కదా. అవును. ఆ తర్వాత ఆకాశం విరిగి పడుతున్నటువంటి భయానక వాతావరణం మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా అగ్ని మరియు భారీ వడగండ్లు కలిసి భూమిపై పడ్డాయి. అంటే ఒకవైపు మండిపోతున్న అగ్ని, మరోవైపు గడ్డ కట్టే వడగండ్లు. అబ్బా, ఈ రెండూ కలిసి సృష్టించిన బీభత్సం ఒక అపోకలిప్టిక్ దృశ్యాన్ని తలపిస్తుంది. ఖచ్చితంగా. అది అత్యంత భయంకరమైన తుఫాను. కానీ నాకో చిన్న సందేహం. దేవుడు తన శత్రువులను క్షణాల్లో నాశనం చేయగలడు కదా. మరి ముందే రేపు ఈ సమయానికి ఇలా జరుగుతుంది అని ఎందుకు హెచ్చరిస్తున్నాడు? తీర్పు విధించే ముందు శత్రువులకు ఎవరైనా అవకాశమిస్తారా? ఇక్కడే మనం దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవాలి.
దేవుని న్యాయం ఎంత గొప్పదో ఆయన కృప కూడా అంతే గొప్పది కదా. అంటే ఇంతటి భయంకరమైన తీర్పు మధ్యలో కూడా దేవుని కృప ఉందంటారా? అవును, దేవుడు ఎప్పుడూ తప్పించుకునే మార్గాన్ని ముందుగా చూపించకుండా గుడ్డిగా తీర్పు విధించడు. ఆ హెచ్చరికను మనం జాగ్రత్తగా గమనిస్తే ఫరో సేవకులలో దేవుని మాటకు భయపడినవాడు తన దాసులను పశువులను ఇండ్లలోనికి తెచ్చుకున్నాడు అని రాయబడింది. ఓహో, అంటే శత్రువుల శిబిరంలో ఉన్నప్పటికీ దేవుని వాక్యానికి లోబడిన వారికి ఆయన రక్షణ కల్పించాడు అన్నమాట. ఖచ్చితంగా. ఇక ఆ అగ్ని వడగండ్ల తుఫాను విషయానికి వస్తే నట్ అనే ఆకాశదేవత, సెత్ అనే తుఫానుల దేవత తమను కాపాడుతారని ఐగుప్తీలు నమ్మేవారు. పాపం, వాళ్ల నమ్మకం ఈ అగ్నివర్షం ముందు ఎంత అస్తిత్వరహితమో నిరూపితమైంది. నిదర్శనం. అవును, బయట ప్రపంచం కాలిపోతున్నా లోకలున్న ఆ సంపూర్ణమైన శాంతి, దాన్ని ఊహించుకుంటేనే మనసుకు ఎంతో నెమ్మది కలుగుతుంది. అయితే వచనాలు 27 నుండి 35 వరకు చూస్తే ఇంతటి భయంకరమైన వడగండ్లు, అగ్ని తుఫాను చూసిన తర్వాత ఫరో భయపడి మోషేను పిలిపిస్తాడు కదా. పిలిపిస్తాడు. పైగా ఏమంటాడంటే, ఈమారు నేను పాపము చేసి తిని యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము అంటాడు. ఇది పైకి వినడానికి అచ్చ నిజమైన పశ్చాత్తాపంలానే ఉంది కదా. నేను పాపిని, దేవుడు న్యాయవంతుడు అనడం. అవును, పైకి అలాగే అనిపిస్తుంది. కాని ఉరుములు వడగండ్లు ఆగిపోగానే ఫరో మళ్లీ తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఇది చూస్తుంటే నాకో విషయం గుర్తొస్తుంది. మనం ఎప్పుడైనా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తీవ్రమైన కుదుపులు అంటే టర్బులెన్స్ వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా ప్రాణాపాయ స్థితి ఎదురైతే దేవుడా నన్ను కాపాడు, నేను మళ్ళీ పాపం చెయ్యను అని మొక్కులు మొక్కుతుంటాం కదా. ఖచ్చితంగా అందరూ చేసే పనే అది. కాని తీరా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యాట అదంతా మర్చిపోతాం. అసలు నిజమైన పశ్చాత్తాపానికి ఇలా భయంతో వచ్చే ఈ తాత్కాలిక మార్పుకు మధ్యున్న అసలైన తేడా ఏమిటి? ఆ విమానం కుదుపుల ఉదాహరణ ఇక్కడి పరిస్థితికి సరిగ్గా సరిపోతోంది. ఉరుములు వడగండ్లకు భయపడి పుట్టిన పశ్చాత్తాపం వాతావరణం చల్లబడగానే ఎలా ఆవిరైపోయిందో మనం స్పష్టంగా చూస్తున్నాం. అంటే ఇది భయం వల్ల వచ్చిన పశ్చాత్తాపం. అవును, దీన్ని వేదాంత పరిభాషలో చెప్పాలంటే ఇది అట్రిషన్ మరియు కంట్రిషన్ల మధ్య ఉన్న తేడా. అట్రిషన్, కంట్రిషన్ అంటే ఫరోకు దేవుని పట్ల ప్రేమ కాని తన పాపం పట్ల దుఃఖం కాని కలగలేదు. కేవలం ఆ శిక్ష నుండి, తన చర్మం మీద పడుతున్న ఆ నొప్పి నుండి తప్పించుకోవాలన్న స్వార్థం మాత్రమే ఉంది. దాన్ని అట్రిషన్ అంటారు. ఓహో, మరి కంట్రిషన్ అంటే? నిజమైన పశ్చాత్తాపం అనేది పాపం పట్ల కలిగే తీవ్రమైన దుఃఖంతో వస్తుంది. కేవలం శిక్ష పట్ల భయంతో కాదు. ఫెరో మాటలు పెదవుల నుండి వచ్చాయి కాని హృదయం నుండి కాదు. నిజమే, స్వార్థంతో వచ్చే ప్రార్థనలకు దేవుడు కూడా విలువివ్వడు కదా. ఖచ్చితంగా. అలాగే మనమిక్కడ వ్యవసాయానికి సంబంధించిన కొన్ని సూక్ష్మ వివరాలను కూడా గమనించాలి. 31-32 వచనాల్లో జనుము యవలు నాశనమయ్యాయని, కాని గోధుమలు ఎదగనందున అవి నాశనం కాలేదని రాయబడింది కదా. అవును, ఇదొక ఆసక్తికరమైన వివరంగా అనిపిస్తుంది. ఇంత పెద్ద విధ్వంసంలో ఏ పంట నాశనమైంది, ఏది కాలేదు అని ఎందుకంత ఖచ్చితంగా రాయబడింది అంటారు? ప్రకృతిలోని ప్రతి సూక్ష్మ సమయంపై, అంటే మైక్రో టైమింగ్స్ ఆఫ్ నేచర్పై, ఏ మొక్క ఏ దశలో ఉందనే దానిపై దేవునికున్న సంపూర్ణమైన నియంత్రణను ఇది చూపిస్తుంది. అబ్బా, దేవుని కంట్రోల్ ఎంత గొప్పదో కదా. అవును, ఐగుప్తీయుల వస్త్రాలకవసరమైన జనుమును, వారి ప్రధాన ఆర్థిక వనరులను ఆయన నాశనం చేశాడు. కాని గోధుమలు ఇంకా ఎదగలేదు కాబట్టి వాటిని విడిచిపెట్టాడు. ఇది ఆయన ఉగ్రతలో కూడా ఉన్న ఒక ఖచ్చితత్వాన్ని, బహుశా ఇంకా మిగిలి ఉన్న కొంత కృపను చూపిస్తుంది. నిజమే, భయంతో వచ్చే మార్పు శాశ్వతం కాదు అనగానికి దేవుని కృపను పదే తృణీకరిస్తే చివరికి హృదయం రాయిలా మారిపోతుందనడానికి ఫరో జీవితమే మనకొక సజీవ ఉదాహరణ. అవునండి, భయం వల్ల వచ్చే మార్పు తాత్కాలికం, హృదయం మారడమే శాశ్వతం. ఈ పాత నిబంధనలోని భయంకరమైన దృశ్యాలు, దేవుని ఉగ్రత, ఇవన్నీ మనం చూస్తుంటే ఒకవైపు దేవుని శక్తి పట్ల భయం కలుగుతుంది. ఖచ్చితంగా. మరి మరోవైపు ఈ చీకటి తుఫానులో, ఈ పాపపు బానిసత్వంలో ఉన్న మనల్ని విడిపించే ఆ ఆశాకిరణమేది? ఈ మొత్తం అధ్యయనాన్ని మనం నూతన నిబంధన వెలుగులో క్రీస్తువైపుకు మళ్లించి చూస్తే మనకు ఏమీ అర్థమవుతుంది? ఇక్కడే మనం అత్యంత మధురమైన వేదాంతపరమైన లోతుల్లోకి వెళ్ళాలి. పాత నిబంధనలోని ఈ సంఘటనలు కేవలం చరిత్ర మాత్రమే కాదు. మరేమిటి? అవి రాబోయే ఒక గొప్ప విమోచనకు నీడలాంటివి.
యేసుక్రీస్తు ఈ భూమిపైకి వచ్చి ఒక కొత్త నిర్గమకాండము అంటే న్యూ ఎక్సోడస్ తీసుకువచ్చాడు. కొత్త నిర్గమకాండము అంటే ఈ విమోచన భౌతికమైన ఐగుప్తు దేశం నుండి కాదనమాట. కాదు, పాపము, మరణము అనే భయంకరమైన బానిసత్వం నుండి. మనమొకసారి శిలువ వైపు చూస్తే గోల్గోతా కొండపై యేసుక్రీస్తు పరలోకపు గోషణ్లో ఉన్న ఆ సంపూర్ణ భద్రతను విడిచిపెట్టి మన పాపపు ఐగుప్తు తుఫానులోకి అడుగుపెట్టాడు. అబ్బా, ఎంత గొప్ప త్యాగం! అవును, మన అహంకారం వల్ల, మన పాపం వల్ల మనపై పడవలసిన దేవుని ఉగ్రత, వడగండ్లను, ఆ భయంకరమైన దెవెర్, ఆ మండుతున్న షెకెన్, దద్దుర్ల వంటి శిక్షను ఆయన తన పవిత్రమైన శరీరంపై భరించాడు. అంటే దేవుని న్యాయం ప్రకారం తుఫానం కురవాల్సిందే, పాపానికి శిక్ష పడాల్సిందే, కాని ఆ శిక్ష మనమీద కాకుండా ఆయన మీద వేసుకున్నాడు. ఖచ్చితంగా ఆయన నిజమైన పస్కా గొర్రెపిల్లగా మారి ఆ తీర్పు తుఫానును ఒంటరిగా ఎదుర్కొన్నాడు కాబట్టే ఈరోజు క్రీస్తు అనే సురక్షితమైన ఘోషణలో మనం దాక్కోగలుగుతున్నాం. ఇది అర్థం చేసుకున్నప్పుడు మన హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది కదా. నిజమండి, మనపై పడాల్సిన బూడిద దద్దుర్లు, ఉగ్రత వడగండ్లు క్రీస్తు తనపై భరించాడన్న ఆ సత్యం వింటుంటేనే హృదయంలో ఒక చెప్పలేనంత కృతజ్ఞతాభావం నిండిపోతుంది. ఖచ్చితంగా లోకమనే ఐగుప్తులో ప్రతిక్షణం భయంతో బతికే బదులు క్రీస్తు అనే ఘోషణలో లభించే ఆ అంతులేని శాంతిని మనం సొంతం చేసుకోవాలి. లోకంలో ఎన్ని తుఫానులొచ్చినా క్రీస్తులో ఉన్నవారికి ఆ దైవికమైన ఆశ్రయం ఎప్పుడూ ఉంటుంది. అవును, ఈ సత్యం కేవలం మన మెదడుకు చేరే జ్ఞానంలాగా మిగిలిపోకూడదు కదా. ఇది మన జీవన శైలిని మార్చాలి, ప్రతికూల పరిస్థితుల్లో మన ప్రార్థన తీరును మార్చాలి. దేవుని సార్వభౌమాధికారం పట్ల, ఆయన నిబంధన ప్రేమ పట్ల మనకున్న నమ్మకాన్ని ఇది మరింత దృఢంగా చేయాలి. దేవుడు తన వాక్యాన్ని ఇచ్చిన ఉద్దేశ్యం మనల్ని కేవలం మేధావులుగా మార్చడానికి కాదు, ఆయనతో అనుదినం నడిచే భక్తులుగా మార్చడానికి. అవునవును. బాహ్య వాతావరణం ఎంత అల్లకల్లోలంగా ఉన్నా పరిస్థితులను చూసి కాదు, వాక్యాన్ని ఇచ్చి నిబంధన చేసిన ఆ దేవుని వైపు చూసి మనం అడుగులు వేయాలి. ఈ జ్ఞానం మన రోజువారీ జీవితంలో ఆచరణలోకి వచ్చినప్పుడే దానికి నిజమైన అర్థముంటుంది. దేవునితో ఆ సజీవమైన సంబంధాన్ని కట్టుకున్నప్పుడే మన ప్రార్థన జీవితం మరింత బలపడుతుంది. నిజమే. ఈరోజు విన్న ఈ సత్యాలను, దేవుని మారని లక్షణాలను రోజంతా మనసులో ధ్యానిద్దాం. ఫరోలాగా కేవలం కష్టమొచ్చినప్పుడు మొక్కులు మొక్కే భక్తి కాకుండా ప్రతిరోజు, ప్రతి క్షణం నిజమైన పశ్చాత్తాపంతో దేవునితో మన అనుబంధాన్ని పెంచుకుందాం. అవును, అదే అసలైన భక్తి. లోకమనే ఐగుప్తు తుఫానులో రక్షణ వెతుక్కోకుండా క్రీస్తుననే ఘోషంలో సంపూర్ణ ప్రశాంతతను పొందుకుందాం. ఈ లోతైన వాక్య ధ్యానంలో మరో ఆసక్తికరమైన భాగంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఈ వాక్య సత్యాలను నెమరు వేసుకుంటూనే ఉందాం. రాబోయే భాగాలను తప్పకుండా వినడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.